రైట్. మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా గౌరవనైన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు ఈరోజు 15 ఆర్గనైజేషన్ని, అందులో 13 బ్యాంక్స్ని, 2 నుంచి ఎల్ఐసి లాంటి ఆర్గనైజేషన్ యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు 1.5 yearలో పూర్తి చేసేటట్టుగా ప్రణాళికని యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈరోజు డెవలప్ చేస్తున్నామో దాంట్లో అనేక యూనివర్సిటీస్ కావచ్చు, తర్వాత స్కూల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా సైట్లు ఇచ్చాము. దాదాపు వాళ్ళందరూ యాక్చువల్గా ఆల్మోస్ట్ గ్రౌండ్ చేస్తున్నారు 1 by 1. కొన్ని అయితే యూనివర్సిటీలు ఆల్రెడీ అయినాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ప్లాన్ చేసిన రాబోయే 30 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న ప్రజలకు వాటికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేయడానికి, ఆర్థిక వ్యవస్థని ప్రజల యొక్క జీవనస్థితిని పెంచడం కోసంగా ఇక్కడ కొన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ 3 రావాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్ నిర్ణయించడం. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాందే ఈ ఏరియా డెవలప్మెంట్ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క గ్రోత్ రావాలన్నా, భూములకు విలువ రావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఆ ఇండస్ట్రీస్లో పనిచేసేదానికి మనుషులు ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, హౌసెస్ కావచ్చు, వాళ్ళ పిల్లల స్కూల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళ కోసం వాటి కోసంగా డిఫరెంట్ హాస్పిటల్స్, యాక్టివిటీస్, ఇవన్నీ ఎకనామిక్ సైకిల్ రన్ కావాలంటే, ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదే ఆ ఏరియా డెవలప్ కాదు. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే పాత ఎయిర్పోర్ట్ అయితే రోజుకి 20 ఫ్లైట్లు కూడా దిగాయి కాదు. అందుకనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాల్లో కట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని నిర్ణయించారు. వాటికి కొంత ల్యాండ్ తీసుకోవటానికి ముందుకు యాక్చువల్గా ఈ గ్రామాల్లో కలెక్టర్ వారి యొక్క అధికారులు యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టారు. దాంట్లో రిజల్యూషన్స్ తీసుకున్నారు. దాన్ని ఈరోజు క్యాబినెట్కి సబ్మిట్ చేసి అందులో ప్రత్యేకంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుందో, ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరియు రైల్వే ట్రాక్కి, రైల్వే స్టేషన్కి, తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి ఈరోజు 16,666 ఎకరాలు, 16,666 ఎకరాలు, 16,666.56 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదం ముద్దేసింది. దీని మీద యాక్చువల్గా రైల్వే ట్రాక్, రైల్వే స్టేషను, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, దీనికి సంబంధించి యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కాదు, ఈ వీటికి మాత్రం ఈ యొక్క 16,666.5 ఎకరాలు క్యాబినెట్ ఆమోదించింది. దీని వెంటనే అధికారులు యాక్చువల్గా దీని మీద ముందుకు పోయి ప్రొసీడ్ అయ్యి, గతంలో ఏదైతే ల్యాండ్ పూలింగ్కి రైతులకి ఎలాంటి బెనిఫిట్ ఇచ్చామో అదే బెనిఫిట్స్ కంటిన్యూ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఏ గ్రామాలు ఎంత తీసుకున్నారు, అలా కాకుండా ప్రభుత్వ భూమి ఎంత ఉంది ఆ గ్రామాల్లో? దీంట్లో తీసుకుంటే యాక్చువల్గా వైకుంఠపురం, పెద్దమూరు, ఎండ్రాయి, కర్లపూడిలో మొత్తం 7,562 ఎకరాలు. అదేవిధంగా వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమిలో మొత్తం వచ్చి 9,097.56 ఎకరాలు. ఇదంతా కలిసి 16,666. ఇది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ యాక్చువల్గా 3,808 ఎకరాలు ఉంది. అది ఎక్కువ భాగం కొండలు, వాటరు ఉంది, ఎక్కువ భాగం కొండలు, వాటర్తో ఉండేది. దీంట్లో యాక్చువల్గా అంటే స్పోర్ట్స్ సిటీకి చిన్నది అక్కడ పెట్టాం. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక 2,500 ఎకరాల్లో ఒక ఒలింపిక్ గేమ్స్కి మనం కాంపిటేట్ చేసేటట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక స్పోర్ట్స్ సిటీ చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దాని మీద ముందుకు పోవడం. ఇప్పుడు ఉన్న స్పోర్ట్స్ సిటీలో ఉన్న స్థలం చాలా తక్కువ.
ఏదైతే ఉందో దాంట్లో ఉండేది కేవలం ఒక 70 ఎకరాలే స్పోర్ట్స్ కాంపిటేటివ్ పెట్టాం. 70 ఎకరాలు మాత్రమే ఉంది. కానీ 70 ఎకరాలు ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టలేం కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి స్పోర్ట్స్ సిటీ చేస్తే ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. ఎకనామిక్ గ్రోత్ వస్తే ఇక్కడ ఉన్న ప్రజలకి ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం. గతంలో ఏదైతే ఇచ్చామో అంటే జరీబ్ అయితే 1000 ప్లస్ 450 చదరపు గజాలు, జరీబ్ కాకుండా ఉంటే 1000 ప్లస్ 250, సేమ్ అదే గతంలో ఏదైతే జీవో ఇచ్చామో అదే జీవో ప్రకారం యాన్యుటీ కానీ ల్యాండ్ రేషియో కానీ ఎవ్రీథింగ్ డిటో అలాగనే పోతుంది.